స్టార్డస్ట్ ఎక్స్ప్రెస్. స్టార్డస్ట్ ఎక్స్ప్రెస్. అఖిల్ 14 ఎప్పుడూ తన గదిలోని ప్రయోగశాలలో ఉండేవాడు. పాత బాక్సులు, వైర్లు మరియు వింత రసాయనాలతో అతనికి స్నేహం. ఒకరోజు నేను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రోబోట్ను కనుగొంటాను అని అతను ఆలోచించేవాడు. కానీ నిఖిల్ 12 ప్రయోగాల గురించి ఆలోచించలేదు. అతని దృష్టి ఎప్పుడూ ఆకాశంలోనే ఉండేది. రాత్రిపూట నక్షత్రాలను లెక్కించడం, కొత్త గ్రహాల గురించి కలలు కనడం అతని హాబీ. వారి ప్రియమైన పెంపుడు కుక్క చింటూ నిఖిల్ పక్కన కూర్చుని పెద్ద కళ్ళతో ఆకాశాన్ని చూసేవాడు. ఒకరోజు నిఖిల్ ఉత్సాహంగా అఖిల్ ప్రయోగశాల లోపలికి పరిగెత్తాడు. అన్నా, మన సొంత స్పేస్షిప్ను తయారు చేద్దామా? నీ వైజ్ఞానిక శక్తి, నా అంతరిక్ష జ్ఞానం కలిపితే అద్భుతం సృష్టించవచ్చు అన్నాడు. అఖిల్ కొద్దిసేపు ఆలోచించి, సరే, కానీ దీనికి ఎక్కువ భాగం రీసైకిల్ చేసిన వస్తువులు వాడాలి అన్నాడు. 2 వారాల తర్వాత వారి వెనుక తోటలో ఒక అద్భుతం నిలబడింది. అది పాత వాటర్ ట్యాంక్, కొన్ని పాత పీపాలు మరియు అఖిల్ తయారు చేసిన అత్యాధునిక కంట్రోల్ ప్యానెల్తో తయారైన రాకెట్. నిఖిల్ దాని పక్కన నిలబడి, దీనికి స్టార్డస్ట్ ఎక్స్ప్రెస్ అని పేరు పెడదాం అన్నాడు. రాత్రివేళ అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అఖిల్, నిఖిల్ మరియు చింటూ స్టార్డస్ట్ ఎక్స్ప్రెస్ లోపల కూర్చున్నారు. అన్నీ సరిచూసుకో నిఖిల్ అన్నాడు అఖిల్. నిఖిల్ తన చేతిలో ఉన్న బొమ్మలాంటి కంట్రోలర్ బటన్ను నొక్కాడు. రాకెట్ గర్జిస్తూ మెల్లగా నేల నుంచి పైకి లేచింది. వారు అంతరిక్షంలో ప్రయాణించారు. కింద భూమి ఒక పెద్ద నీలం పాలరాయిలా కనిపించింది. వావ్ చింటూ, మనం ఇంటిని ఎంత దూరం నుంచి చూస్తున్నామో చూడు అన్నాడు అఖిల్ ఆశ్చర్యంతో. చింటూ అతని చేయి నాకాడు. ఇది అతను కూడా ఆనందిస్తున్నట్లు సంకేతం. తరువాత వారు చంద్రుని చుట్టూ తిరిగారు. పగుళ్ళు మరియు గొయ్యిలతో ఉన్న చంద్రుని ఉపరితలం చాలా దగ్గరగా మరియు స్పష్టంగా కనిపించింది. ఒకరోజు నేను అక్కడ ప్రయోగశాల నిర్మించాలనుకుంటున్నాను అన్నాడు అఖిల్. నేను నీకు కాఫీ తెస్తాను అన్నాడు నిఖిల్ నవ్వుతూ. వారు ఇంకా ముందుకు వెళ్లారు. ఎర్రటి అంగారక గ్రహాన్ని మరియు బృహస్పతి యొక్క చారల మేఘాలను చూశారు. నిఖిల్ ఆనందంతో ఊగిపోయాడు. అన్నా, ఈ దృశ్యం నేను ఊహించిన దానికంటే 10 రెట్లు అద్భుతంగా ఉంది అన్నాడు. చింటూ కూడా కిటికీకి అతుక్కుపోయి అంతరిక్ష నౌక వెలుపల ఉన్న నక్షత్రాలకు మురిగే ప్రయత్నం చేశాడు. వారి ఇంధనం తగ్గిపోవడం ప్రారంభించింది. తిరిగి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది అన్నాడు అఖిల్ కంట్రోల్ ప్యానెల్ వైపు తిరిగి. నిఖిల్ కొంచెం నిరాశగా కనిపించాడు. కానీ సరే, తదుపరిసారి మనం శనిగ్రహం చుట్టూ తిరుగుదాం అన్నాడు ఉల్లాసంగా. స్టార్డస్ట్ ఎక్స్ప్రెస్ ఆ రోజు ఉదయం వారి వెనుక తోటలో మెత్తగా దిగింది. వారు బయటికి దూకి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. చింటూ తోకను గట్టిగా ఊపుతూ వారు చేసిన గొప్ప అంతరిక్ష యాత్రకు సంతోషంగా స్పందించాడు. అఖిల్ మరియు నిఖిల్ తమ ప్రయోగశాల మరియు టెలిస్కోప్ కంటే అంతరిక్షం చాలా అద్భుతమైనదని తెలుసుకున్నారు. ముఖ్యంగా కలిసి ప్రయాణిస్తే